కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ను నిర్వహించి అనేకమైన అంశాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఏ విధంగా అయితే అధికార పక్షం మోసం చేస్తుందో అంకెలతో సహా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీ వెళ్ళాలి అని మాట్లాడాడు, దానికి మీరు ఏమి సమాధానం చెప్తారు అనేటువంటి పద్ధతుల్లో ప్రశ్నించాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అలా అన్నటువంటి వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, శాసనసభ్యుడికి తక్కువ, దానికి నేనేమి సమాధానం చెప్తాను అనే పద్ధతుల్లో ఆయన కూడా మాట్లాడారు. ఇది నేపథ్యం. ఒకటేమిటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యంగ్యంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, 40% ఓట్ షేర్ను సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారంగా మీరు జర్మనీ వెళితే తప్ప రాదు అనే పద్ధతుల్లో మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెటకారంగానే సమాధానం చెప్పారు. ఇది ఉన్న నేపథ్యంలో తెల్లారిపాటికి మరి ఈ మాట అన్నందుకు చాలా బాధపడిపోయారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు వచ్చేసారండి మీడియా ముందుకి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించారు, మాట్లాడారు. అనకూడనటువంటి మాటలు కూడా అనేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, రాజకీయాల్లో ఇవి చాలా సహజమైనటువంటి అంశాలు. వెటకారాలు, జోకులు లేకుండా రాజకీయం ఉండదు. కానీ చాలా పరుష పదజాలాలు లేకుండా రాజకీయం ఉంటే మంచిది అని అందరూ కోరుకుంటున్నారు. చలోక్తులు, వ్యంగ్యోక్తులు, వెటకారాలు సహజం, దానిలో పెద్ద బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడాను, నారా లోకేష్ గారి గురించి మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి మాటల తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడ్డారండి తెలుగుదేశంలో ఉన్నటువంటి వారు, జనసేనలో ఉన్నటువంటి వారు. వీళ్ళు కాకుండా డిబేట్స్లో కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులు, జనసేనకు సంబంధించిన చోటా మోటా నాయకులు వాళ్ళు కూడా విరుచుకుపడి అనరాని మాటలు నన్ను అన్నారు. నేనేం పెద్ద అలాంటి పట్టించుకునేటటువంటి వ్యక్తిని కాదు. సరే, ఏదో ఒకటి అంటూ ఉన్నారులే అనేటువంటి ఒక అభిప్రాయం. ఇంకా రెండో కోణం ఏంటంటే, ఈ చిన్న చిన్న యూట్యూబ్లు ఉంటాయి కదా, ఏది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనూ నారా లోకేష్ గారి సారథ్యంలోనూ నడుపుతూ ఉంటారు రహస్యంగా చిన్న చిన్న యూట్యూబ్లు. అలాగే జనసేన పార్టీ తరపున నడిపేటటువంటి చిన్న చిన్న యూట్యూబ్లు వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పరుష పదజాలాన్ని ఉపయోగించారు, దూషణ భూషణ చేశారు, అనరాని మాటలు అన్నారు, బూతులు మాట్లాడారు. ఓకే, వాళ్ళు మాట్లాడినటువంటి మాట్లాడారు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అని, ఇది సరైన మెసేజ్ బయటికి అందదు. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు.
ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా క్షమించండి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు, ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేశాం. 5 సంవత్సరాలు 2000 చేశాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు
ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది